మీసాలున్న కుర్రాడు కొల్లకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది లక్. అప్పుడిక వడ్డిందల్లా బంగారమే. ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు謎の宇宙人よっちゃんの宇宙征服の夢を打ち砕かんとヒーローたちが立ち上がった。よっちゃんの夢を叶えんとするはお手手戦隊ユビレンジャーチーム。死闘死闘、まさに死闘が繰り広げられた。そして決勝戦、天才マンはラッキーマンを金魚鉢型死刑台苦しいマシーンで窒息笑い死にさせようとした。しかしラッキーがラッキーマンを見捨てなかった。この勝負ラッキーマンの勝ち。ラッキーラッキー。బలమైన శత్రువు యోచాన్. ఓ తనేనా లక్కీ మ్యాన్? లక్కీ మ్యాన్, నువ్వు నిజంగానే సాధించావు. అవును కదా, నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాను. ఈసారి నువ్వు విజయం సాధించావంటే తప్పకుండా నేను నీకొక బహుమతినిస్తాను. నేను మర్చిపోయాను, నా బహుమతి అతని దగ్గర ఉంది. నేను దాన్ని తీసుకోవడం మర్చిపోయాను. ఏం జరుగుతోంది? లక్కీ మ్యాన్ జీనియస్ మ్యాన్ ని సమీపిస్తున్నాడు. చివరిసారిగా అతను జీనియస్ మ్యాన్ పై దాడి చేయాలనుకుంటున్నాడో ఏమో. తెలుసుంటే నేను ముందు ఇది చేసేవాడిని కదా. ఎక్కడుంది? ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఇక్కడుందా? ఇక్కడుందా? ఇక్కడ ఉంటుందేమో, చూద్దాం. అదిగో ఇక్కడుంది. ఓ, అసలు ఏం జరుగుతోంది? లక్కీ మ్యాన్ జీనియస్ మ్యాన్ ని నీటిలో నుంచి బయటికి తీశాడు. పాపం అతనికి జాలి గుణం ఎక్కువ అనుకుంటాను. లక్కీ మ్యాన్ అవసరం లేకుండా అతన్ని కాపాడకూడదు. అతని పోరాటం ఎప్పుడు చూసినట్టు ఎంతగానే ఉంటుందండి. అవును. నువ్వెందుకు ఏడుస్తున్నావు? బాధ తట్టుకోలేకపోతున్నావా బాయ్? లక్కీ మ్యాన్, నీటి నుండి నన్ను కాపాడింది నువ్వేనా? అవును అవును, నేనే నిన్ను కాపాడాను. ఎందుకంటే నాకు ఈ బహుమతి చాలా ఇష్టం కాబట్టి. నువ్వు మంచివాడివి, నన్ను కాపాడావు. నా మీద నీకు అభిమానం ఉంది. నమ్మలేకుండా ఉన్నాను. నిజంగానే నువ్వు ఇచ్చిన బహుమతి చాలా బాగుంది. పర్వాలేదే, నక్షత్రం లాగే ఇది కూడా భలే మెరుస్తోంది. తప్పకుండా దీన్ని బంగారంతోనే తయారు చేసి ఉండాలి. అందుకే ఇది తెగ మెరిసిపోతోంది. దీన్ని నేనే ఉంచుకుందాం అనుకుంటున్నాను. లక్కీ మ్యాన్, నా ప్రాణాలు నువ్వు కాపాడావు. అయినా సరే నేను అంతా చేయాలనుకున్నాను. దయచేసి నన్ను మన్నించు. నీకు శిరస్సు వంచుతున్నాను. దయచేసి నన్ను మన్నించు. ఆ? అసలు నువ్వేమంటున్నావు? నేను నీకే ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నాకు అందమైన బహుమతి కూడా ఇచ్చావు కదా. నిజంగానే ఇది నాకు చాలా బాగా నచ్చింది. నీకు ఇది నచ్చిందా? いい試合。いい試合。すごくいい試合だったから礼を言うというのか。そう言ってくれるのか、ラッキーマン。 మరేం పర్వాలేదు, నా కోసం నువ్వు బహుమతి తీసుకొచ్చావు కదా, మరి నిన్ను అభినందించాలిగా. నీ కోసం నేను బహుమతి తీసుకొచ్చానా? లక్కీ మ్యాన్, నువ్వు ఏమంటున్నావు? నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు లక్కీ మ్యాన్. そこまで情けをかけてくれるのか。どう見たって勝ったのはラッキーマン、君じゃないか。
ఏంటి అలా అంటున్నావు? నేను చెప్పేది నిజమే కదా. నువ్వు నా కోసమే కదా బహుమతిని తీసుకొచ్చావు. ఏమంటావు? పాప, నువ్వు ఈ బహుమతిని ఎలా తీసుకొచ్చావో, డబ్బు పెట్టి కొన్నావో లేకపోతే ఇన్స్టాల్మెంట్ లో కొన్నావో, ఆ బాధ నీకే తెలిసి ఉంటుంది. లక్కీ మ్యాన్, చాలా సంతోషం. ముందుగా కొంచెం డబ్బు చెల్లించి తీసుకున్నాను, అయినా సరే ఇది కంతుల్లో తీసుకున్నది. ఇక నుండి మిగిలిన వాటికి నువ్వే కట్టాలి. అది నీ బాధ్యత. లేదు, కుదరదు. నేను ఇన్స్టాల్మెంట్ నే కట్టలేనా? కానీ అబ్బాయి సరేలే, ఇప్పుడంతా ఎవరు కట్టడం లేదు. సరేలే, నాకు బహుమతి ఇవ్వాలన్న ఆలోచన నీకు వచ్చింది కదా. ఆఖరికి నాకు ఒక మంచి బహుమతి దక్కింది. లక్కీ మ్యాన్, ఎలాగైనా సరే ఆఖరికి నాకు ఎవరో ఒకరు బహుమతి ఇస్తున్నారు. నాకు మాత్రం ఎందుకు ఇంత లక్కో నాకు ఏ మాత్రం అర్థం కావడం లేదు. లక్ నా చుట్టూ తిరుగుతోంది. నాకు బొళ్ళంత లక్ ఉంది. నిజం చెప్పాలంటే నిన్ను నేను అభినందించి తీరాలి. నువ్వు మంచివాడివి. అది సరే గాని ఈ బహుమతి యొక్క ధర చాలా ఎక్కువ కదా. లక్కీ మ్యాన్, నిన్ను అభినందించాలి. ఈ బహుమతికి బదులుగా ఇదిగో ఈ సర్టిఫికేట్ ఉంచుకో. ఎందుకంటే ఇదే నీ నిజమైన సర్టిఫికేట్ కదా. నా హీరో సర్టిఫికేట్. అధికారి, నేనే. చాలా రోజులైంది. మళ్ళా నిన్ను నెంబర్ 1 సర్టిఫికెట్ వెతుక్కుంటూ వచ్చింది. ఇక నుంచి నెంబర్ 1 నువ్వే. వీరుడుకుండే లక్షణాలన్నీ నీకే ఉన్నాయి. కానీ నాకు హీరో అయ్యే అర్హత ఏమాత్రమూ లేదు. నువ్వు దేనికి పనికిరావు. ఓ, ఎంత దారుణం! అద్దాలు పగలగొట్టి అధికారిని బయటికి విసిరి పాడేశారు. నిజం చెప్పాలంటే ఇదొక అద్భుతమైన దాడి. అదరగొట్టేశారు. 男として一度はしてみたいパターン。自慢じゃねえけどカカに一度やったことがあるんだ。すっげえ。でどうなった？泣いて謝ったよ。もう二度と逆らいませんって。お前がだろ。おかまちలక్కీ మ్యాన్ ఎందుకు కాపాడాడో, సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చాడో అర్థమైందా? నీ బాధ ఏంటో అర్థం చేసుకున్నాడు. మళ్ళీ నెంబర్ 1 గా నువ్వే రావాలని అతని ఉద్దేశం. ఎందుకు అలా చెయ్యాలి? ఎందుకంటే అతనికి నీ మీద ఉన్నటువంటి అభిమానం అలాంటిది. లక్కీ మ్యాన్, లక్కీ మ్యాన్, నిజంగా నువ్వు చాలా మంచివాడివి. నాకు లక్ ఉంది. ఈ పోటీ వల్ల నీ బలహీనత ఏమిటో నీకు అర్థమైందనుకుంటాను. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటే నిన్ను మించిన బలవంతుడు లేడు. నీ సర్టిఫికెట్ కనుక పోకుండా ఉండినట్లయితే నీ బలహీనత ఏమిటో నీకు చివరి దాకా తెలిసేది కాదు. ఇది కూడా నీ మంచికేనని నువ్వు అర్థం చేసుకో. అతను మూర్ఖుడు, నువ్వు అతని మాటలు వింటున్నావా? అంతేకాకుండా నువ్వు లక్కీ మ్యాన్ దగ్గర ఓడిపోయావు. తన మాటలు నువ్వు వినకు. నీకంటే లక్కీ మ్యాన్ గొప్ప హీరో అని నువ్వు మర్చిపోకు. ఏం అర్థమైందా? ఓ, ఏంటిది? అధికారి చెప్పింది నాకు బాగా అర్థమైంది. కానీ ఇది నిజంగా చాలా బాగుంది. నేను దీన్ని మిచ్చానికి బహుమతిగా ఇవ్వబోతున్నాను. తనకిది తప్పకుండా నచ్చుతుంది. నువ్వు ఉండడానికి వీల్లేదు జీనియస్ మ్యాన్. ఇదిగో తీసుకో. తప్పగా ఓ, లక్కీ మ్యాన్ మళ్ళీ జీనియస్ మ్యాన్ ని రక్షించాడు. అది యోచాన్ భీమ్ తాకిడి. ఇప్పటిదాకా శత్రువులుగా ఉన్నవారు స్నేహితులైపోయారు. లక్కీ మ్యాన్, రెండోసారి కూడా నా ప్రాణాన్ని కాపాడావు. నేనంటే నీకెంత అభిమానం. అమ్మయ్య, నేను ఆఖరికి నా బహుమతిని ఎలాగోలా కాపాడుకున్నాను. యోచాన్, లక్కీ మ్యాన్ దగ్గర నేను ఓడిపోయి ఉండొచ్చు. అందుకన్నా నన్ను అంతా చేయాలని చూసావు కదూ. నేను తప్పించుకున్నాను. లక్కీ మ్యాన్,
నిన్ను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. నేను హీరోగా మారుతాను. తప్పకుండా ఈసారి నేను హీరోగా మారుతాను. నేను మళ్ళీ వచ్చేసాను, జీనియస్ మ్యాన్. జీనియస్ మ్యాన్ ఏమైంది? జీనియస్ మ్యాన్ మళ్ళీ వచ్చాడా? వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను ఎలా ప్రసిద్ధి చెందగలను? ఓ చాలా అద్భుతం. నిజంగా ఇది చాలా బాగుంది. ఇక్కడ కూడిన ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఈ పోటీని చూస్తున్నారు. ఈ గొంతు యోచాందే. ఏంటది? యోచన. అదిగో యోచాన్ వచ్చేశారు. భయంకరమైన ఏలియన్ ఇతనేనా? నేను మనిషిని కాదు, ఒక ఏలియన్ని. అదిగో యోచాన్ వచ్చేశారు. భయంకరమైన ఏలియన్ ఇతనేనా? అతను మామూలుగా ఉన్నాడు. అతను ఏమాత్రం భయపడడం లేదు. అతను నువ్వు అర్థం చేసుకున్నందుకు నిన్ను అభినందించి తీరాలి. ఈయనే ఆ డబ్బున్న అంకుల్. ఓ నీకు అతను తెలుసా? తెలుసు, చూశాను. కొట్టావు లక్కీ మ్యాన్. ఇంతవరకు యోచాన్ని ఎవరు చూడలేదు, నువ్వు చూసావు. కొట్టేశావు. ఇంకా కాసేపట్లో మిమ్మల్ని అందరినీ అంతం చేస్తాను. ముందు అధికారి, తర్వాత లక్కీ మ్యాన్, ఆ తర్వాత జీనియస్ మ్యాన్. నీ సంగతి తేలుస్తాను. అనవసరంగా వాళ్ళతో నువ్వు అంతమైపోతున్నావు. అది ఎన్నటికీ జరగదు, ఎందుకంటే నేను మళ్ళీ హీరోగా మారిపోయాను. నువ్వు ఏమంటున్నావు? ఓడిపోయే ముందు నీకొక శుభవార్త చెప్తాను. నీ దగ్గరున్న హీరో సర్టిఫికెట్ ని లాక్కొని భూమి మీద పడేసింది నేనే. ఇప్పటికైనా అర్థమైందా? గుర్తు తెచ్చుకో. నిన్ను వాడుకుందామనుకున్నాను. ఏంటి ఏమన్నావు? నువ్వు నాతో అబద్ధం చెప్పావు కదూ? ఖచ్చితంగా వదిలిపెట్టను, నీ అంతు చూస్తాను. నిజానికి నీతో చెప్పకూడదనుకున్నాను. లక్కీ మ్యాన్ తో ఓడిపోయిన తరువాత నువ్వు నాకు ప్రయోజనం లేదు. నువ్వు తెలివైన వాడివి కాదు, మూర్ఖుడివి. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, వదిలిపెట్టను. ఖచ్చితంగా నిన్ను నేను క్షమించను. యోచాన్, ఈ రోజు నిన్ను నేను అంతం చేయకుండా ఉండను. అది నీ వల్ల కానే కాదు. నన్ను ఓడించాలనుకుంటున్నావా? ఇప్పుడు చూడు, ఇది జీనియస్ మ్యాన్ భీమ్. ఇదొక ప్రత్యేకమైన విధానం. ఏమైంది? అతను అర్థమైపోయాడా? ఇదంతా వృధా ప్రయాస. ఇలాంటి మామూలు విషయాలు నన్నేం చేయలేవు. ఏమన్నావు? నా భీమ్ కు శక్తి లేదా? నీ భీమ్ నుంచి వెలువడే మంటలు నన్ను కాదు, నా దుస్తుల్నే కాలుస్తాయి. దుస్తులు మాత్రమే కాలిపోతాయంటే నాకేమీ అర్థం కావడం లేదు. బహుశా నేను మనిషేమో. ఒకవేళ అలా కూడా అయి ఉండొచ్చు. ఏమిటి దారుణం? ఇదే నా నిజ స్వరూపం. ఇప్పుడు చూడండి. ఏంటది? అందరూ చూడండి, ఇదే ఏలియన్ యోచాన్ యొక్క నిజ స్వరూపం. అతన్ని చూస్తుంటే చాలా భయంగా ఉంది. మనం వెంటనే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోదామా? ఏంటి దారుణం? వచ్చిన వాళ్ళందరూ బాగా పొడవుగా అందంగా ఉంటున్నారు. దానివల్ల నేను ప్రసిద్ధి కాకుండా పోతానేమో. ఏమంటే సరిగ్గా చెప్పండి, మోమో అంటే ఏంటి అర్థం? నువ్వు దేనికి పనికిరావు. ఏంటి మీరు చెప్పేది నిజమా? ఏంటి మళ్ళీ చెప్పించుకోవాలా? నన్ను ఎగతాళి చేయడం అటు ఉంచండి. ఈ లోకంలో మీరు కూడా ఒక హీరోనే కదా. మీరు హీరో అయ్యుండి ఈ లోకాన్ని కాపాడకపోతే ఎలా? లాభం ఏంటి? నువ్వు చెప్పిందే నిజమే. నిన్ను కలుసుకున్నందుకు సంతోషం అధికారి. నీ మరో పేరు సూపర్ అల్ట్రా స్పెషల్ మ్యాన్. ఏంటి సూపర్ అల్ట్రా స్పెషల్ మ్యానా? ఇది చాలా దారుణం. సూపర్ స్టార్ మ్యాన్ కన్నా నీ పేరే చాలా గొప్పగా ఉంది. నన్ను తప్పుగా అనుకోకు. నేను ఈ యొక్క అసోసియేషన్ కి అధికారి అయినప్పటి నుంచి నన్ను అందరూ అధికారి అనుకుంటున్నారు. అసలు పేరేంటో తెలుసా? సూపర్ అల్ట్రా స్పెషల్ మ్యాన్. తనను పొగుడుతున్నావా?
నీ పేరు యోచాన్ కాదు, నీ పేరు యూరోషి మ్యాన్. పేరు వింటేనే చాలా మంచివాడిలా అనిపిస్తోందే. అవును, అతను కూడా నెంబర్ 1, ఎందుకంటే ప్రజలకు ఎంతో మంచి చేశాడు. అంతే. ఈ లోకంలో శాంతిని నెలకొల్పడానికి వచ్చిన రక్షకుణ్ణి నేనే. ఎంతో అద్భుతం. హీరో సంఘం ఒకటి ప్రారంభించబోతున్నాం, అందులో మీరు కూడా చేరాలి. హీరో సంగమా? మనుషుల్ని ఆదరించే హీరోలందరూ ఏకమయ్యే చోటది. నేను కూడా అందులో చేరొచ్చా? ఏంటో అలా అడుగుతున్నావు? చేరడానికి కావలసిన అర్హతలన్నీ నీ దగ్గరున్నాయి. ఎందుకో నాకు అలా అనిపించట్లేదు. ఓ ముఖ్య గమనిక, హీరోల సంఘం అధికారిని ఎంచుకోవడానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మీకు నచ్చిన వారికి ఓట్లు వెయ్యండి. ఇక్కడున్న హీరోలందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి మీ ఆదరణ తెలపండి. ఇప్పుడు నేను ఈ ప్రపంచానికి హీరోల సంఘం అధికారి ఎవరో ప్రకటించబోతున్నాను. సిద్ధంగా ఉన్నారా? ముందుగా ఎవరంటే యూనోషి మ్యాన్. సరే చెప్పు. నీకు ఒక్క ఓటే లభించింది. ఏంటి? ఆ ఓటు నువ్వు వేసిందే. తరువాత సూపర్ అల్ట్రా స్పెషల్ మ్యాన్. నువ్వు చెప్పుకోదగ్గ బలశాలివేం కాదు, కానీ నీకు అందర్నీ అర్థం చేసుకోగలిగే శక్తి ఉంది. అందుకని నిన్ని హీరో సంఘానికి అధికారిగా నియమిస్తున్నాం. మా ఈ నిర్ణయం అందరికీ సంతోషాన్ని ఇచ్చిందనుకుంటాను. ఈ ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన హీరో ఇతనట. తన బలంతో శత్రువులను ఓడించిన హీరో ఎవరో నాకు తెలుసు. సరే, అతను అందర్నీ ఎలా ఎదుర్కొంటాడో నేను చూస్తాను. ఈ ప్రపంచాన్ని శత్రువుల బారి నుండి ఎలా కాపాడతాడో చూస్తాను. ఇక ఓర్పు వహించింది చాలు, వీళ్ళందరి సంగతి తేలుస్తాను. ఇక నన్ను ఎవరూ అడ్డుకోలేరు. అందర్నీ అంతం చేస్తాను. నన్ను ఎదిరించిన వారితో తలపడతాను. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతాను. మళ్ళీ కలుద్దాం హీరోస్. నిన్న అతను గుర్తుపట్టగలుగుతున్నాడు, నీకు అతను గుర్తులేడా? లేదు, నేను అధికారిని అయ్యాను అనే సంతోషంలో అతన్ని నేను పూర్తిగా మర్చిపోయాను. ఇది చాలా దారుణం అండి. ఏమంటున్నారు? అతను గొప్ప బలవంతుడా? అతను బలశాలి మాత్రమే కాదు, అతను గొప్ప వీరుడు. అతన్ని జయించడానికి లోకంలోనే ఎవ్వరూ లేరు. ఎవరో అతన్ని గెలవలేరంటున్నారా? అవును. తను నిజంగానే అంత బలవంతుడైతే నేను ఏదొకటి చేసి తీరాలి. ఓ లక్కీ మ్యాన్ వలయంలోకి ఎగిరి దూకారు. లక్కీ మ్యాన్ కి తనే వెళ్ళి గొడవ పడటానికి తయారైపోయాడు. యూనోషి మ్యాన్. లక్కీ మ్యాన్. ఈ రోజు నుంచి నేనే మీకు అసిస్టెంట్ అండి. లక్కీ మ్యాన్ తలపడతాడనుకుంటే అతని దగ్గర అసిస్టెంట్ గా చేరిపోయాడు. లక్కీ మ్యాన్ ఇలా చేస్తాడని ఎవరు ఊహించలేదు. సంతోషం, చాలా మంచిది. అధికారి, నువ్విప్పుడు ఏం చేస్తావు? త్వరగా చెప్పు. మీరు కూడా వచ్చి అసిస్టెంట్ గా చేరిపోండి. నేను అసోసియేషన్ కి అధికారిగా ఉన్నాను. ఉన్నట్టుండి నేను అలా మారలేను. చెప్పిన మాట వినండి, గొప్పలకు పోవడానికి ఇది సమయం కాదు. నువ్విలా చెప్తావని నాకు ముందే తెలుసు. నాయనో, మరి అంత తొందర పనికి రాదు. సరే, అయితే జీనియస్ మ్యాన్ తో కలిసి నువ్వు అంతమొందాలనుకుంటున్నావా? ఎవరిని? నన్ను అడిగారా? కాస్త ఆగు, ఇప్పుడే వస్తాను. నేనెందుకు అంతమైపోవాలి? నాకు అంతమైపోవాలని అసలు లేదు. నువ్వు పక్కకు తప్పుకో సూపర్ స్టార్ మ్యాన్. ఇదిగో కాచుకోండి. ఎవరది? నేనే. అందరూ ఎలా ఉన్నారు? 友情マンどうしてたのよ。それに包帯だけど勝利は。 నేను ఎవరినన్న నిజం మీకెవరికీ తెలీదు. ఏమిటి? ఎవరికి తెలీదా? కానీ నాకు తెలుసు. చెప్పకు.
నేనెవరినో తెలుసుకోవడానికి అందరూ ఆతృతగా ఉన్నారు. నేనెవరో నువ్వు తెలుసుకోవాలా? అవునవునవును, నాకు బాగా ఆతృతగా ఉంది. ఇంతకీ మీరెవరు? సరే, నేనెవరినన్న విషయాన్ని ఇప్పుడు చూపిస్తాను. చూడ్డానికి నేను మమ్మీ మ్యాన్లా ఉన్నాను కదూ. కొన్ని సమయాల్లో నేనెవరినో మీకు అర్థం కాదు. కొన్ని సమయాల్లో నాట్యం కూడా చేస్తాను. కానీ నా నిజ స్వరూపం ఇదే. హఠాత్తుగా వచ్చి ఇలా తమాషాలు చేసేది మరెవరో కాదు, మన విక్టరీ మ్యానే. ఫ్రెండ్షిప్ మ్యాన్ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళాడు? ఇద్దరు ఎందుకు ఒకటిగా కలిసి వచ్చారు? యురోషియా మ్యాన్ ని వాళ్ళు గెలుస్తారా? అందరూ అంచనాలు తారుమారు చేసిన లక్కీ మ్యాన్ ఇక ఏం చేయబోతున్నాడు? అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అందరూ కాస్త ఓర్పు వహించండి.どう見ても勝利マンだよな。でも確かこの間天才マンのカーってやられちゃったはずだけど、まあいっか。とにかく勝利マンさえいれば世直しマンなんてギッタンギッタンに。裏切り者は殺す？誰がいつ世直しマンを裏切ったの？まさかそれって僕のことじゃ。最終回最後の決戦最強合体パワーお楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って